హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు చల్లచల్లని సమ్మర్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదే మసాలా మజ్జిగ. ఈ మసాలా మజ్జిగని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకొని హాయిగా తాగొచ్చండి. పొట్టకి చల్లగా ఉంటుంది. బయట ఎండలు అయితే మండిపోతున్నాయి కదా, ఇలాంటి ఎండ తాపానికి ఏదైనా చల్లగా తాగాలి, హెల్తీగా ఉండాలి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసుకొని తాగండి. డిఫరెంట్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత కానీ లేకపోతే నైట్ డిన్నర్ తర్వాత కానీ తాగితే చాలా చల్లగా అయితే ఉంటుందండి పొట్టకి. లేట్ చేయకుండా తయారు విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, ఇందులోనే 1/2 ఇంచు అల్లం ముక్కలు ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చి, ఇందులోనే 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, ఇందులోనే 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అండి, ఇది మనకి బయట షాప్స్లో దొరుకుతుంది. తర్వాత ఇందులోనే మన రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ల సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 4 to 5 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులోనే అరచెక్క నిమ్మరసం పిండుకొని తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను, మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను. మనకి మిర్చి నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చండి, స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులో ఒక పెద్ద కప్పు మీగడ తీసేసిన పెరుగునైతే వేసుకున్నానండి. వేసేసుకొని తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో అర గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాత హైలో మిక్సీ పట్టుకోవాలండి. మనము దీన్ని చూడండి, బాగా హై స్పీడ్లో మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 1.5 లీటర్ల నీళ్ళని అయితే యాడ్ చేస్తున్నానండి. నేను నీళ్ళని యాడ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. వెంటనే తాగితే ఫ్లేవర్స్ బాగా తగులుతాయండి, టేస్ట్ బాగుంటుంది. లేకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. చాలా హాయిగా అయితే ఉంటుందండి. చల్లగా ఈ ఎండ తాపానికి హాయిగా అనిపిస్తుందండి పొట్టకి. తప్పకుండా ఇలా అయితే ట్రై చేసేయండి ఈ రెసిపీని. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.